మీరు మీమ్స్ని ఫాలో అవ్వరనుకుంటా. నువ్వు ఆఫీస్లో పని చేయమంటే చేయవు కానీ మీమ్స్ మాత్రం బాగా చూస్తావా? ఏదో అలా. నీకంటే మా ఆఫీస్లో వాసంతి నయం. యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు చేస్తుంది. నువ్వు ఉన్నావు ఎంతసేపు ఆ యూట్యూబ్లో పరిమాణ సీరియల్స్ చూస్తుంటావు. ఇంతకు మన ఆఫీస్లో వాసంతి గారు ఎలా ఉంటారు? అందమే అసూయపడేంత అందాల రాశి అని మీరే కదా సార్ చెప్పారు? అవును సార్, చెప్పడం మర్చిపోయాను. మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ సార్. అంతా మీదే. అవును సార్, 6 months బ్యాక్ నాకు మా ఆవిడకి గొడవ అయినప్పుడు మీరు మాట చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఏ కష్టం రాకుండా చూసుకోవడం వల్లే బయట మనకి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నామని. ఆ రోజు అర్థమైంది సార్, మా ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అని. ఇప్పుడు ఎవరు? ఓ బాసు. సార్ సంతకాలు తీసుకుంటున్నాను సార్. వచ్చేస్తున్నాను సార్. ఇక్కడే ఉన్నారు సార్. ఓకే సార్. సార్ బాస్ మాట్లాడతారంట. పర్లేదు బాబు, పర్లేదు సార్. మాట్లాడండి సార్. హలో. మనిషి నాకు బుద్ధి జ్ఞానం చీమలు ఎత్తురు రోడ్డు పోవటం మనం అభిమానం ఉండాలయ్యా. గట్టిగా వేసుకుంటున్నట్టున్నాడు. హలో. పెట్టేశాడు. వీడేంటి ఇలా తిడుతున్నాడు? నీ కోపం రావట్లేదా? ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఉండేదేగా. అయినా మీరే చెప్పారుగా నెలాఖరులో వచ్చే జీతం కోసం ఇలాంటివన్నీ తప్పవని. ఏంటి సార్? అంతే సార్, అయిపోయింది. ఇదిగో బాబు. థ్యాంక్ యూ మేడం. నా జీవితంలో ఇంత వరస్ట్ కాఫీ తాగలేదు. చాలా బాగుంది మేడం. ఇంకా చాలు, తాగితే చచ్చిపోతాను. సార్. సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఈ తింగర్ది ఏంది అలిగి కూర్చుందా? సరే మనమే సారీ చెప్తాం. ఒసే, నేను ఒక్కరోజు కాఫీ పెట్టడానికి ఇన్ని తంటాలు పడ్డా, అలాంటిది ప్రతిరోజు ఇంట్లో పనులు, పిల్లల్ని, మమ్మల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నావురా. సారీరా. మీరేమన్నా తక్కువ? ఒక్క సంతకం అంటే పెట్టచ్చు. ఎన్ని సంతకాలు పెట్టి 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 చేతులు నొప్పి వచ్చాయి. మీరు ఎంత కష్టపడుతున్నారో. ఆయన వాడేంటంటే అలా తిడుతున్నాడు. తిడితే నేను తిట్టాలి కానీ వాడు శాపనార్థాలు పెట్టేస్తాను.